సో హలో లెర్నర్స్, మనం ఇప్పుడు టీఎస్ సెట్, ఏపీ సెట్ అండ్ యూజీసీ నెట్కి పేపర్ వన్కి బెస్ట్ బుక్స్ ఏంటి అనేది మాట్లాడబోతున్నాము. సో అండర్ 200 అనమాట. సో ఈ బుక్ కూడా బాగుంటుంది. అంటే మనకి ఇందులో ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ సొల్యూషన్స్తో ఉంటాయి. ఓకే, సో ఈ బుక్ కూడా బాగానే ఉంటుంది. అంటే మనకి ఒకే సెషన్లో ఒక 10 సెట్స్ అలా తీసుకున్నారు. అండ్ ఒకటి వచ్చి జూన్ సెషన్ అండ్ ఇంకోటి వచ్చి డిసెంబర్ సెషన్ అనమాట. ఓకే, సో ఇలాగ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ పేపర్ ఇది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ క్వశ్చన్స్ తర్వాత మళ్ళా ఆన్సర్స్ ఇక్కడ వెనక్కి ఇచ్చారు. ఓకే, అలాగా సెట్స్ ఉంటాయి, ఒక 20 సెట్స్ వరకు. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆ క్వశ్చన్కి ఎందుకు ఈ ఆన్సర్ వచ్చింది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు, అది మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇలాగ ఉంటుంది సెట్ అంతా. ఓకే, సో ఇది మీరు తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక 200 పేజెస్ కంటే ఎక్కువ ఉంది ఇది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఈ బుక్. ఓకే, సో ఇది కూడా అండర్ 200లో మంచి బుక్. బికాజ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని బుక్స్ ఏంటంటే టాపిక్ వైజ్ వెళ్ళిపోతాయి, ప్రీవియస్ పేపర్లో ఉన్న టాపిక్స్తో సంబంధం లేకుండా. ఓకే, సో ఇది కూడా అండర్ 200, ఇది కూడా మంచి బుక్కే. ఓకే, అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇది మరి ఏపీ సెట్ అండ్ టీఎస్ సెట్కి యూజ్ అవుతుందా, ఇది ఇక్కడ యూజీసీ నెట్ అని ఉంది కదా అని అడగచ్చు. ఇది ఒకసారి మనం ఏంటంటే హయ్యర్ లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు కొంచెం ఆ లెవెల్ కంటే కొంచెం తక్కువగా రాసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇది ఒక మంచి ఐడియా అని చెప్పాలి. స్టార్టింగే నెట్ పేపర్ వన్కి ప్రిపేర్ అయినప్పుడు స్టేట్ లెవెల్కి వచ్చేసరికి పేపర్ వన్ అనేది ఇంకా ఈజీగానే అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బుక్తో ఏంటంటే ఎక్కడి నుంచైనా మీరు తీసుకోవచ్చు ఈ బుక్. ఎక్కువగా అంటే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు దొరికితే అక్కడ షాప్స్లో కూడా దొరకచ్చు. ఓకే, డెఫినెట్గా చెప్పలేం దొరుకుతుందని, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ అని చెప్పాలి. ఓకే, సో అండ్ సో ఇప్పుడు మనం ఇది ఈ బుక్ చూసాం కదా, ఇది 20 సెట్స్ది. ఓకే, సో ఇది యూజీసీ నెట్ది. ఓకే, సో నెక్స్ట్ అంటే కొంతమంది తెలుగులో చదవాలనుకుంటారు. ఓకే, అయితే వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే పేపర్ వన్ తెలుగులో చదవాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి తెలుగులో వచ్చే పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వాటి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది షాప్స్లో. సో అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం 300 అలాగా కొంచెం పైకి వెళ్తుంది కాస్ట్. ఓకే, అండ్ మరలా ఏంటంటే ఎక్కువగా మనకి స్టేట్ లెవెల్ సెట్కి సంబంధించిన బుక్స్ తెలుగులో కొన్ని ఉన్నాయి. అదేంటంటే మనకి మరలా ఇవి చదివి మరలా మీరు నెట్కి వెళ్ళేసరికి ఇది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఓకే, అలా కాకుండా ఫస్ట్ నెట్కి సంబంధించిన బుక్స్ ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే కనుక మళ్ళీ సెట్కి వచ్చేసరికి ఈజీ అనిపిస్తుంది. సో ఎవరికైతే ఇంగ్లీష్ అలవాటు లేదో పేపర్ వన్ వాళ్ళు కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువగా బాగా ఇంగ్లీష్ రావాలని ఏం లేదు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మీరు చూస్తే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని అంటే ఇంగ్లీష్ బాగా రావాల్సిన అవసరం లేని టాపిక్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో కొంచెం అర్థం చేసుకునేటట్టుగా ఇంగ్లీష్ వచ్చినా చాలు. ఓకే, సో అది విషయం. సో ఇదనమాట. అంటే మీకు తెలుగులో కావాలంటే మటుకు 300 పైకి వెళ్ళిపోవాలి. లేదు 20 సెట్స్ అంటే అండర్ 200 అయితే మటుకు ఇది 2019కి సంబంధించిన సెట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. అండ్ కొన్ని బుక్స్ ఎలాగ వస్తాయంటే ఇప్పుడు మనకి
ప్రీవియస్ 5 ఇయర్స్ది ఒక్కొక్క ఇయర్లో 2 సెట్స్ అలా తీసుకుంటారు. అంటే 2015 నుంచి 2020 వరకు ఇలా కొన్ని ఉంటాయి. అంటే 2015 అంటే మరీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, అది అంత యూజ్ ఉండదు అనుకుంటున్నా. లేటెస్ట్గా అంటే 2019 కానీ దాని తర్వాత కానీ చూడండి దొరికితే. అండ్ నేను చూసినంత వరకు అయితే 2023లో కూడా డిఫరెంట్ 23లో కూడా డిఫరెంట్ షిఫ్ట్స్ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి 20 సెట్స్ ఏమీ ఎక్కడ బుక్ కనిపించలే నాకు. ఎక్కువగా ఒక్కొక్క ఇయర్ నుంచి 2 సెట్స్ ఇవ్వటం అలా చేస్తున్నారు లాస్ట్ 10 ఇయర్స్ అలాగా. బట్ లాస్ట్ 10 ఇయర్స్ వరకు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ.